కిచెన్ లో ఒక చిన్న ట్రైల్ వేస్తున్నాం. మా అమ్మమ్మ అన్నారు పెసరావకాయ కూడా పెట్టు బాగుంటది అని. సో అది ట్రై చేద్దామని. దీనికి ఫస్ట్ ఏం చేయమన్నారంటే బాగా పచ్చి మామిడికాయలు తీసుకోమన్నారు. అవి చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత పసుపు అండ్ ఆయిల్ అది వేసి కాసేపు కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోమన్నారు. సో ఇది మెజర్మెంట్స్ అన్ని ఎలా అయితే చెప్పారో అలా ఫాలో అయితే 10 days ఉంటుంది అన్నారు. 3 రోజులు కదిలీకుండా ఉంచిన తర్వాత యూజ్ చేయాలని చెప్పారు. ఫస్ట్ ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 1/2 cup సాల్ట్, 1/2 cup కారం, పెసరపప్పుని ఫ్రై చేసుకొని అది పౌడర్ చేసింది అదొక 1/2 cup. సో ఇది బాగా కలిపేసి దీంట్లో ఆయిల్ నువ్వుల నూనె ఒక 1/2 cup. దీన్ని మొత్తం ఒక పేస్ట్లా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కానీ ఏమి వేయకుండా దాన్ని ఒక కంటైనర్లో పెట్టేసి మూత పెట్టేసుకోమన్నారు. 3 days దాకా అసలు కదిలియొద్దని చెప్పారు. సో 3 days దాకా దీన్ని కదిలించకుండా చూడాలి ఎలా ఉంటుంది అని. మ్యారేజెస్లో ఈవెంట్స్లో ఇవి బాగా సర్వ్ చేస్తారు. తొందరగా అయిపోద్ది పికిల్ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మూత పెట్టేసి సిల్ ర్యాప్ వేసి పక్కన పెట్టేయండి. 2 days ఆగి ఈరోజు మండే కదా, వెడ్నెస్డే ఓపెన్ చేసి చూద్దాం. 3 days బ్యాక్ మనం పెసరావకాయ పెట్టాం కదండి, అది ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. చక్కగా నూనె పైకి వచ్చేసింది మంచిగా. ఇప్పుడు ఓపెన్ చేసిన పెసరావకాయ ఇది. పెసరపప్పుని జస్ట్ రోస్ట్ చేసి లైట్గా దాన్ని పౌడర్ చేసేసాం. ఆ పౌడర్ వల్లే మనకి చక్కగా మసాలా కూడా వచ్చింది, గ్రేవీ కూడా వచ్చింది, గుజ్జు కూడా వచ్చింది. అండ్ 3 daysకే ముక్క చాలా బాగా ఊరింది. మామూలుగా కారపొడి కలుపుకొని తింటే ఎలా ఉంటుందో ఈ పెసరావకాయ తిన్నా కానీ అదే టేస్ట్ వస్తుంది. సో ఈరోజు కస్టమర్స్కి సర్వ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని దాన్ని బట్టి రేపు ఎల్లుండి పెడదాం అనుకుంటున్నాం.